మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. గత మాసముతో ఏప్రిల్ మాసంతో పోలిస్తే మే మాసంలో కర్కాటక రాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవడానికి 2026 మే నెలలో ధైర్యంగా చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి 2026 మే మాసంలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 80% అవకాశాలు అనగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా దశమములో మేషరాశిలో సంచరిస్తాడు మే 15 వరకు. ఆ తర్వాత మే 15 తర్వాత ఆయన లాభములోనికి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ దశమ లాభభావాల్లో సూర్యుని సంచారం మీకు విపరీతంగా మంచి అవకాశాలని, అలాగే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి సహకారాన్ని, మీరు చేసిన పనులకు మంచి గుర్తింపు వచ్చినప్పుడు అభినందనల్ని అందించే వాతావరణం ఉంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది, ప్రభుత్వ సహకారం బాగుంటుంది, అధికారుల అన్నదండలతో ఆనందంగా ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లేక ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్య భగవాన్ని సానుకూలత వల్ల. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా దశమములో మేషరాశిలోను, లాభములో అనగా వృషభ రాశిలోను సంచరించడం వల్ల ఈ బుధగ్రహము సానుకూలత వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం మరింతగా విస్తరించుకోగలుగుతారు. ఈ రకంగా ఆర్థికంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగ పరంగా కర్కాటక రాశి వారు బుధగ్రహ సానుకూలత వల్ల మంచి ఫలితాలను ఈ మాసంలో అందుకుంటారు. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆయన 11వ తారీఖు వరకు. ఆ తర్వాత దశమములో మేషరాశిలోనికి సంచారం పూర్తిగా ఈ నెలంతా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది మేషరాశిలో. ఈ కారణం చేత మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వాహనం కొనుగోలు చేయడం కానీ, లేకపోతే నూతన వాహనానికి కొనుగోలు తీసుకోవడం కానీ, పాత వాహనాన్ని రిపేర్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లేక వాహనాలు కొనుగోలు వల్ల, అమ్మకాల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. అలాగే భూములు కొనుగోళ్ళు, భూముల అమ్మకాల వల్ల కూడా మంచి లాభాలు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు ఈ కర్కాటక రాశి వారు. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో వృషభ రాశిలోను, ఆ తర్వాత వ్యయములో మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ కారణం చేత వివాహాది శుభ కార్యక్రమాలు మీ వారసులకు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ రకంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. నూతన అవకాశాలు, నూతన లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకుని ఒక రకమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని మీరు చవి చూస్తారు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో మీనరాశిలో మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ కారణం చేత జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వామి సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితము, అభినందనలు కూడా అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. మరి 2026 ఈ మే మాసానికి గాను తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని, లాభాలని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. మరి 2026 మే మాసంలో తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి గురువు, రాహువు, కేతు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ కారణం చేత కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూల ఫలితాలని, కొన్ని వ్యతిరేక ఫలితాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యార్థులు ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అస్పష్టత అధికమవుతుంది. పై చదువులకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాలు కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది.
ఇక అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొన్ని మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులతో కలిసి ఆ కార్యక్రమాలు మీరు పాలుపంచుకోవడం వల్ల మీ మీద నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. అలాగే ద్వితీయంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ, కొన్ని దైవ కార్యక్రమాలు చేయడానికి కూడా మీకు సానుకూలత ఏర్పడదు. చాలా వరకు మీరు నిరాశను పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో మీకు ఈ కర్కాటక రాశి వారికి అవకాశం కనిపిస్తుంది. మరి 2026 ఈ మే మాసానికి గాను కర్కాటక రాశి వారికి గురువు వ్యయములో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే రాహువు మీకు అష్టమములో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు. కేతువు ద్వితీయ భావంలో సింహరాశిలో మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈ గురువుకి, రాహువుకి, కేతువులకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. 2026 మే నెలకు గాను ఈ కర్కాటక రాశి వారు ప్రధానంగా ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే అష్టమ రాహుదోషం కూడా ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ ఆలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉన్నటువంటి పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి పార్వతి అమ్మవారి జ్ఞానప్రసూన అమ్మవారి పేరుతో విలసిల్లి ఉంటారు. అటువంటి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా ఈ శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతులు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు కొంతవరకు ఈ ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు తప్పనిసరిగా కనకదుర్గాదేవిని దర్శించండి, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి, ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి, ఎర్రటి పండ్లను అనగా ఆపిల్ కానీ, దానిమ్మ కానీ ఇలాంటి పండ్లను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల ఈ అష్టమ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిత్యము గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల కూడా ఈ కేతు దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నవారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలలో వ్యయములో అనగా మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో పూర్తిగా వెనుకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా ఇటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి, గురువు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ఈ కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు కానీ పశువర్ణ పనులు కానీ స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం, అలాగే గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం.